మేషరాశి వారికి 14, 15, 16వ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎన్ని పనులున్నా సరే కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు ఈ వీడియో కనుక వినినట్లయితే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మీరు చేసే తప్పులు, తెలిసి తెలియనట్లుగా చేసే తప్పులు కొన్ని అయితే ఏముందిలే అని చెప్పి చేసేటటువంటి పొరపాట్లు కొన్ని. ఇలా మీ జీవితంలో ఏంటంటే కొన్ని రకాలైనటువంటి నష్టాలు జరగడానికి మీరే కారణమవుతున్నారు. కాబట్టి అలాంటివన్నీ కూడా సరి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియో అనేది మీకు 100కి 1000% ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి. అలాగే మన వీడియో లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మేషరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. వీరు చాలా నిదానస్తులు, చాలా మర్యాదస్తులు, చాలా గౌరవంగా పద్ధతిగా వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోయేటటువంటి మనస్తత్వం. ఎక్కువగా మాట్లాడరు, ఎక్కువగా ఎవరితో కూడా కలవరన్నమాట. ఎంతసేపటికి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని ఏంటో ఎవరిని అడిగితే ఏదన్నా ఒకటి సమాధానం చెప్పేసి సైలెంట్గా ఉంటారు. వీరిలో కొంతమంది ఎవరన్నా అంటే తెలిసి తెలియనితనంతో కొంచెం గడుసుతనంగా ఉన్నా కూడా వారిలో ఒక యవ్వనం వయసు 30 సంవత్సరాలు అలా వచ్చినప్పటి నుంచి చాలా వరకు కూడా అనుభవాలయ్యి వాళ్ళు కూడా మారి వాళ్ళు కూడా సైలెంట్ అయ్యేటటువంటి స్థితి అనేది ఉంటుందన్నమాట. ఎంతసేపటికి వాళ్ళకు పక్క వాళ్ళ మీద దృష్టి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో అదే నడుస్తుంది. మనం బాగుండాలి, పక్కనోడు మాత్రం బాగుపడకూడదు అనేటువంటిది ఉంది. కానీ వీరేంటో వీరి పనులేంటో అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. కానీ కళలో కూడా ఎవరి యొక్క కీడుని ఎవరు నాశనం అయిపోవాలని చెప్పేసి పొరపాటును కూడా అనుకోరన్నమాట. అందుకే ఈ రాశి వారి మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. ఈ మేషరాశి వారి యొక్క మంచితనం వల్లనే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, నష్టాలు, దెబ్బలు ఎదురైనప్పటికీ కూడా వీరి మంచితనమే వీరికి దైవం రూపంలో ఎక్కడికక్కడ సమస్య అనేది పెద్దది కాకుండా వీరిని బయటపడేస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ మేషరాశి వారిది రాశి చక్రంలో అదృష్ట రాశి, అలాగే దైవానుగ్రహం పుష్కలంగా ఉన్నటువంటి రాశి. వీరికి జీవితంలో కష్టాలు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే వీరి యొక్క వ్యక్తిత్వమే కారణం. అలాగే ఈ మేషరాశి వారు స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. అంటే స్త్రీలు పొడవైనటువంటి జుట్టుతోటి, అంటే ఈ రోజుల్లో మరీ పొడవైనటువంటి జుట్టు ఉండకపోవచ్చు, కాకపోతే ఏంటంటే మరీ సన్నగా పిలకలాగా ఉండకుండా కాస్త బాగుంటుందన్నమాట. వీరి జుట్టు అట్లా కొంచెం పొడవైనటువంటి జుట్టుతోటి, విశాలమైనటువంటి నుదురుతోటి, మంచి నేత్రాలు, పెద్ద పెద్ద నేత్రాలతో చాలా బాగుంటారు. చూడడానికి చక్కగా ఉంటారు. పురుషులైనా అలాగే ఉంటారు. మంచి హైట్తో, మంచి వెయిట్తో, మంచి పర్సనాలిటీతో పురుషులు కూడా చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారనమాట. అలాగే ఈ మేషరాశి వారు ఏంటంటే వీరికి ఉన్నటువంటి మంచి రూపం అంటే లక్ష్మీ కళ అనేది ఉట్టి పడుతూ ఉంటుందన్నమాట. వీరిని చూడగానే ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే. మంచి ఫ్రెండ్లీగా ఉంటారనమాట. వీళ్ళంతగా క్లోజ్గా కలిసిపోతూ ఉంటారు. ఫ్రెండ్లీ నేచర్ అనేది వీరి దగ్గర ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా ఉంటూ ఉంటుంది. పక్కన వాళ్ళు ఎవరైనా సరే వీరితో ఇంకా కొంచెం సేపు మాట్లాడితే బాగుండు, మా పర్సనల్ విషయాలు కూడా ఏదైనా వీరికి చెప్తే బాగుండు, వీరి దగ్గర నుంచి ఏదన్నా మంచి సలహా వచ్చిందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. అలా వీరు సలహాలు కూడా బాగా ఇస్తారు. వీరి సలహాలు కనుక మనం పాటించినట్లయితే చాలా వరకు కూడా దారి లేని మన సమస్యలకు ఒక దారి దొరుకుతుందని మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు చాలా తెలివైనటువంటి వారు. వీరి సలహాలు కూడా విన్నవారికి ఎటువంటి నష్టం అనేది కూడా జరగదు. ఎందుకంటే ఎదుటివారిని నష్టపరిచేటటువంటి సలహాలు ఎదుటివారిని ఇంకాస్త గోతిలోకి అంటే దించే సలహాలు వీళ్ళు ఇవ్వరు. కాబట్టి వీరి సలహాలు ఎవరైనా సరే తీసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగే ఈ మేషరాశి వారి ఈ 3 రోజులు వచ్చేటప్పటికి బాగా బిజీగా ఉంటారు. ఈ 3 రోజుల్లో 2 రోజులు బాగా బిజీగా, ఒక రోజు కాస్త రిలాక్స్ దొరికేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే కాస్త ఫ్యామిలీతో ఉండడం, ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండించుకోవడము, తినడము, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండడము, ఒకవేళ ఏదన్నా కుదిరితే కుటుంబ సభ్యులతో ఏదన్నా బయటికి వెళ్ళి రావడము, ఇలా ఫ్యామిలీతోటి టైం అనేది బాగా స్పెండ్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ కూడా నిత్యం కష్టపడుతూ ఉంటారండి. ఈ మేషరాశి వారికి ఒళ్ళు దాచుకోవడం చేత కాదు.
మనం జీవితంలో మంచిగా ఎదగాలి, మనం ఎవరి జోలికి పోకూడదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎవరి దగ్గర దేహి అని చేయి చాచే పరిస్థితి మనకి ఎప్పుడు కూడా రాకూడదు. కోట్లు సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ ఒకరి దగ్గరికి వెళ్ళి మాకిది కావాలి అని అలాంటి పరిస్థితి మాత్రం నాకెప్పుడు రాకూడదు అని చెప్పేసి గట్టిగా దృఢ సంకల్పంతో ఉంటారు. కాబట్టి కష్టించేటటువంటి మనసు వీళ్ళు పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇలా ప్రతిరోజు కూడా కష్టపడుతూ ఉండి కాస్త ఒకరోజు ఫ్యామిలీ సభ్యులతో, ఆదివారం పూట కుటుంబంతో ఉంటూ కాస్త తింటూ ఇష్టమైన భోజన ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చు. నాన్ వెజ్ చాలా ఇష్టంగా తింటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. మనం ఇంత కష్టపడేది తినడం కోసమే కదండి. కాబట్టి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వడ్డించుకొని తినడంలో ఎప్పుడూ కూడా తప్పైతే లేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎన్ని కోట్లు సంపాదించినా మనం వెళ్ళేటప్పుడు ఒక్క రూపాయి కాదు కదా, ఒక్క పైసా కూడా మనం తీసుకువెళ్ళలేము. మనం తిన్నది, మనం కట్టుకున్నది మనకు దక్కుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇష్టమైనటువంటి ఫుడ్ అన్నది తినకపోగా, అది కూడా ఖర్చు అనుకొని కొంతమంది ఏంటంటే సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారు. కానీ తినేది కూడా అలా అనుకోకూడదు. కాబట్టి ఎప్పుడైనా సరే తింటూ ఉండాలి. కాకపోతే నాన్ వెజ్ ప్లేస్లో కాస్త పండ్లు, కూరగాయలు, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఇలాంటివి తినడం వల్ల మీ ఆరోగ్యం అనేది ఇంకా బాగుండడానికి అవకాశం అనేది ఉంటుంది. నాన్ వెజ్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇట్లా ఏంటంటే జనం చాలా రకాలుగా చిన్న చిన్న విషయాలకి ఏముందిలే అని చెప్పేసి వదిలేస్తూ ఉన్నారు. కానీ అవి తర్వాత చాలా పెద్ద ఇబ్బందులుగా మారుతున్నాయి. అందులో ముఖ్యమైనది నాన్ వెజ్. నాన్ వెజ్ అరుగుదలకే చాలా సమయం తీసుకుంటుంది మన శరీరం. కాబట్టి అలాంటివి తీసుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంది. ఎప్పుడన్నా ఒక్కసారి అంటే పర్వాలేదు, కానీ ప్రతి వారం తినాలని మాత్రం అస్సలు అనుకోకండి. వీటి ప్లేస్లో ఆకుకూరలు, పండ్లు ఇలాంటివి యాడ్ చేసుకుంటే ఇంకో ఆరోగ్య సమస్యలు చాలా వరకు కూడా తగ్గి బాగుంటుందన్నమాట. ఇలా చేయండి. అలాగే ఈ 3 రోజుల్లో కూడా మీకు చేతికి డబ్బులు అందే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మిగిలిన 2 రోజులు బాగా బిజీగా ఉంటారు. పనికి తగినటువంటి కష్టాన్ని మీరు చూడగలుగుతారు. ఇంకా చెప్పాలంటే చేసిన దానికన్నా కూడా ఒక్క రూపాయి మీరు ఎక్కువే చూసి సంతోషపడగలిగే అవకాశం అనేది ఉంటుంది. ఆ డబ్బును చూసుకొని మీ కష్టాన్ని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఈ మేషరాశి వారికండి గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు చాలా వరకు కూడా ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు తగ్గాయని చెప్పుకోవచ్చు. గతంలో ఏంటంటే వీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉండి ఏదన్నా ఒక చిన్న బిజినెస్ చేసుకుందామన్నా, ఏమన్నా ఒక ఉద్యోగం చేసుకుందామన్నా ఇట్లా ఇందులో కూడా కలుసుబాటు అనేది లేక చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు గతంతో పోల్చుకుంటే వీళ్ళు సెటిల్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట. వీరిలో కోటీశ్వరులు ఉండవచ్చు, పేదవారు ఉండవచ్చు, మధ్య తరగతి వారు ఉండవచ్చు. ఎవరు ఎలా ఉన్నా సరే చేతిలో మాత్రం ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది, లేదా అవసరానికి డబ్బు ఉంటుంది. కానీ మన అవసరం తీరుతుందా లేదా అది ఒక్కటి మాత్రమే మనం చూసుకోవాలి. ఎందుకంటే కారుల్లో తిరిగే వారికి కూడా ఒక్క 10 రూపాయలు ఉండవు. ఎప్పుడూ కూడా జేబులో కొంతమందిని మనం గమనించినట్లయితే వాళ్ళకి డబ్బులున్నా కూడా 10 రూపాయలు ఖర్చు పెడితే టీ తాగుదాం అనుకున్నా కూడా అవి అక్కడ వేస్ట్ అయిపోతాయి. ఏమో అని చెప్పేసి 100 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా అది కరెక్ట్ కాదండి. మనకంటూ కొన్ని సంతోషాలు అనేవి మన జీవితంలో మనం అనుభవించినప్పుడే మనం చేయాలనుకున్న వాటిని అంటే పూర్తి స్థాయిలో చేయగలుగుతాం. అలా మనిషికి మానసిక సంతోషం అనేది చాలా చాలా ముఖ్యమైనది. అలా ఈ మేషరాశి వారు ఏంటంటే చిన్న చిన్న సంతోషాలను ఇష్టపడుతూ ఉంటారు. బాధలు, అవమానాలు ఇవన్నీ పడి ఉన్నారు కాబట్టి అలాంటివి ఎప్పుడూ కూడా ఇక మాకు మా జీవితాల్లోకి రాకూడదు అని చెప్పేసి మీరు శక్తికి మించినటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులకు తప్పకుండా న్యాయం చేస్తారు. వీరి జీవిత భాగస్వాములు అవ్వచ్చు, వీరి సంతానం అవ్వచ్చు, చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. కొన్నాళ్ళు బాధలు పడొచ్చండి. మనిషి అన్న తర్వాత బాధలు అన్ని రకాలుగా ఉంటాయి. కోటీశ్వరుడికి పెద్ద చెట్టుకు పెద్ద గాలి, చిన్న చెట్టుకి చిన్న గాలి అన్నట్లుగా ఎవరికి ఉండే బాధలు వారికి ఉంటూ ఉంటాయి. అట్లాగే బాధలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. ఉంటూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం చేయాల్సిందల్లా ఏంటంటే దైవాన్ని పూర్తిగా నమ్ముకోవడం. దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినట్లు ఎక్కడ చరిత్రలో కూడా లేదు. ఏంటంటే ఫ్రెండ్స్,
ఇరుగు పొరుగు వారని, బంధువులని ప్రతి ఒక్కరికి జనానికి ఏంటంటే బాధలు ఏమైనా ఉన్నా కానీ ఎవరికైనా చెప్పుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అదే మీరు చేసేటటువంటి పొరపాటు. ఎవరికి చెప్పుకున్నా కూడా ఎవరు తీర్చరు. మన బాధలు మనమే తీర్చుకోవాలి. ఏం చేస్తారండి? ఎదురుగానేమో బాధపడతారు. చాటకు వెళ్ళి అంటే దూరంగా వెళ్ళి సంతోషపడతారు, సంబరపడిపోతారు. మన సంతోషం, మన బాధలను చూసి సంతోషపడే వాళ్ళకు మన బాధలు చెప్పి ఎంత పిచ్చి పని చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో ఎవరన్నా బాగుపడుతున్నారంటే సంతోషపడే వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. పాడైపోతున్నారంటే సంతోషపడేవారు ఎక్కువ మంది ఉన్నారు. బయటోళ్ళ దాకా తర్వాత సంగతి. ఇళ్ళల్లో వాళ్ళే, మన ఇళ్ళల్లో వాళ్ళే, మన బంధువులు, మన తోబుట్టిన వాళ్ళు, మన రక్త సంబంధికులే మన ఎదుగుదలను చూడలేక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, నష్టాలను క్రియేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా ఇబ్బందులు, సమస్యలుంటే దైవానికి చెప్పుకోండి, లేదా మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి. మీ భార్య, మీ భర్తలకు, మీ తల్లిదండ్రులకి, మీ బిడ్డలకి ఇలా చెప్పుకోండి. కానీ తోడబుట్టిన వాళ్ళకు కూడా చెప్పుకోవద్దు. ఇలాంటి సత్యాలైతే తెలుసుకోండి. ఇంకా అలాగే ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఎవరి విషయాల్లో కూడా జోక్యం అనేది చేసుకోవద్దు. ఎవరి విషయాల్లో మధ్యవర్తిగా ఉండవద్దు. మీకు ఏదన్నా కోర్టులో పెండింగ్ కేసులున్నా కూడా అవి మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి. మీరు మధ్యవర్తిగా ఉండడం వల్ల ఆ సమస్యలు మీ తలకు చుట్టుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ మేషరాశి విద్యార్థులకి చదువు పరంగా మంచి భవిష్యత్తు ఉందని ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయండి. వివాహం కాని వారికి వివాహం, ప్రేమ వివాహాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. వివాహ జీవితం చాలా చాలా బాగుంటుందని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు. అలాగే వీరు జీవిత భాగస్వామిని కూడా చాలా బాగా ప్రేమిస్తారు. అంటే పైకి అరిచినప్పటికీ, చేసినప్పటికీ మనసులో చాలా ఇష్టం అనేది వారి మీద పెంచుకుంటూ ఉంటారు. అలాగే మీరు ఏదన్నా ప్రతి కష్టము, నష్టము ఇంట్లో చెప్పుకోవడం వల్ల వారికి కూడా అన్నీ అర్థమవుతాయి. కాబట్టి సేవింగ్స్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. అలాగే పిల్లలు ఏంటంటే కొంచెం మొండిగా ఉంటారు. మేషరాశి సంతానం కొంచెం మొండిగా ఉంటారు. ఆ మొండితనాన్ని తగ్గించడం కోసం మీరేంటంటే గట్టిగా అరవడం, కోప్పడడం అనేది కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే మీకు ప్రేమ ఎక్కువగానే ఉంటుంది, కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ ప్రేమను తీసుకున్నటువంటి మనిషి కోపాన్ని తీసుకోలేరు కదా. కాబట్టి ఆ చెప్పేది నిదానంగా చెప్పండి, వాళ్ళే వింటారు. లేదంటే మన రాత అనుకోవడం తప్ప చేసేదేమీ లేదండి. మనం గట్టిగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకోవడం, వారి మొండితనం ఎక్కువ చేయడం అనేది తప్ప ఉపయోగం ఏది ఉండదు. కాబట్టి కాస్త కోపాన్ని తగ్గించుకోండి. ఇంట్లో వారి మీదే కాదు, బయట వారి మీద కూడా అలాగ ఉండద్దు. ఎందుకంటే మన సొమ్ము తింటున్నటువంటి మన రక్త సంబంధికులే మనల్ని అర్థం చేసుకోలేనప్పుడు బయట వారు ఖచ్చితంగా అలాగే చేస్తారు కదా. కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయవద్దు. ఎందుకంటే మనిషి ప్రేమను తీసుకున్న గుండె ద్వేషాన్ని తీసుకోలేదు, తట్టుకోలేదు. అది అర్థం చేసుకోండి. కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా ఉండండి. కుటుంబ సభ్యులతో టైంని స్పెండ్ చేయండి. కుటుంబ సభ్యులు మనకు ముఖ్యం, బయట వారు ముఖ్యం కాదు. కుటుంబ సభ్యులతో ప్రతి విషయాన్ని, పిల్లలతో, భార్యతో, భర్తతో అలా కుటుంబానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వండి. అలా చేయడం వల్ల మీకు ఇంకా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఇలాంటి జీవిత సత్యాలు మీరు తెలుసుకుంటే మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ 3 రోజులు చాలా బాగుంటుందండి. మీరు డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వద్దు, ఎవరి దగ్గర తీసుకోవద్దు. మితిమీరిన ఖర్చులు తగ్గించుకోండి. అవసరమైతేనే రూపాయి వాడండి, లేకపోతే వాడద్దు. సేవింగ్స్ చేసుకోండి. చక్కగా కుటుంబంతో సంతోషంగా ఉండండి. ఈ 3 రోజులైతే మాత్రం మీకు దిగులైతే లేదు. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా తప్పకుండా వస్తాయి. రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంటుంది. అన్ని రంగాల్లో వారికి చాలా చక్కగా ఉంటుంది. మేషరాశి వారికి మన యొక్క వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారి కూడా తెలుసుకునే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన మేషరాశి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి.